అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో, అలాగే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయో, వరలక్ష్మి వ్రతం ఎప్పుడో, శ్రావణ మంగళవారాలు ఎన్నో, శ్రావణ సోమవారాలు ఎన్నో, వాటి తేదీలతో సహా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం। పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది। అలాగే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని నమ్మకం। శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం ఈ శ్రావణ మాసం। శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారాలు, శ్రావణ శుక్రవారాలు ఇలా నెలలో ప్రతిరోజు విశిష్టత కలవే। ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యాలనిస్తాయని నమ్మకం। స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం। ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకే ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు। ఈ శ్రావణ మాసాన్నే లక్ష్మీప్రద మాసం అని కూడా అంటారు। ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై నెల 25వ తేదీ శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి రాత్రి 12:08 ప్రారంభమై 2025 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ శనివారం శ్రావణ బహుళ అమావాస్యతో శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి। ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్నో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరం జూలై నెలలో మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25వ తేదీన వచ్చిందండి। అలాగే రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, 2025 వచ్చిందండి। మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వచ్చిందండి। నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ, 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీన వచ్చిందండి। మొత్తంగా ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి। శ్రావణ మాసంలో మహిళలు విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు, అది పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు। ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 9 శనివారం రోజు వచ్చిందండి। ఈ పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఆగస్టు 8 అవుతుందండి। ఇది ఈ శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం అండి। ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న వచ్చింది। ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఈ మాసంలో వచ్చే మిగతా శ్రావణ శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి। అలాగే ఈ 2025లో శ్రావణ సోమవారాలు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరం జూలై నెలలో మొదటి శ్రావణ సోమవారం జూలై 28వ తేదీన వచ్చిందండి। తర్వాత రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు 4వ తేదీ, మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు 11వ తేదీ, 4వ శ్రావణ సోమవారం ఆగస్టు 18వ తేదీన వచ్చాయండి। మొత్తంగా ఈ 2025 సంవత్సరంలో 4 శ్రావణ సోమవారాలు వచ్చాయండి। మంగళగౌరి వ్రతాలు జరుపుకునేందుకు శ్రావణ మంగళవారాలు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శ్రావణ మంగళవారం జూలై 29వ తేదీన వచ్చిందండి। రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 5వ తేదీ, మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 12వ తేదీ, 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 19వ తేదీన వచ్చాయండి। మొత్తంగా ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయండి। శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవిని మంగళగౌరి రూపంగా కొలుస్తారు। వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయువు, ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు। అలాగే వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామి దొరకాలని ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు। అలాగే ఈ శ్రావణ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి। ఈ నెలలో వ్రతాలు, విశిష్ట పండుగలు కూడా వస్తాయి। వాస్తవానికి శ్రావణ అనే ఈ పేరులోనే వేదకాలం అనే అర్థం ఉంది। శ్రవణం అంటే వినుట అనే అర్థం। వేదం గ్రంథం వల్లే పఠనం చేసేది కాదు, విని నేర్వదగింది। కాబట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని,
త్రేతాయుగంలోనే పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు ఈ మాసంలోనే అత్యధికంగా చేస్తారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.